వెంకట నరసయ్య గారు ఒక పద్మశాలి కుటుంబీకుడు, అతనికి అక్కడ మైన్స్ ఉండడం జరిగింది. కానీ దాని చుట్టుపక్కల ఉండే మైన్ ఓనర్లంతా కూడా ఈయనకంటే బలవంతులు కాబట్టి ఈయన మైన్ నుంచి అక్రమంగా వాళ్ళు ముగ్గురాయి తరలించడము, ఈయనను బెదిరించడము, దౌర్జన్యాలు చేస్తుండడంతో అప్పటికే నువ్వు పులివెందుల ప్రాంతంలో పేరు మోసిన రౌడీగా రాజారెడ్డి గారు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కాబట్టి నిన్ను ఆయన ఆశ్రయించడం జరిగింది. నీకు పెట్టుబడి లేని భాగం ఇస్తాం, నాకు అండగా ఉండమని చెప్పి అప్పటికే వచ్చిన ఆ కొద్ది భాగంలోనే మీకు ఇబ్బడిగా ఆ రోజు డబ్బులు రావడం జరిగింది. వచ్చిన దాంతో మీరు సంతృప్తి పల్లె. నరసయ్యను చంపితే మొత్తం రైల్వే కోడూరులో ఉన్న ముగ్గురాయి గన్లన్నీ కూడా మా వశమవుతాయి కదా అని చెప్పేసి వెంకట నరసయ్య గారిని 15/7/1975లో చంపిన విషయం వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి మీ చరిత్ర. నువ్వు పుట్టిండొచ్చు గోల్డెన్ స్పూన్తో తినే ప్రతి అన్నం కూడా రక్తపు మరకలై ఉన్నాయి. రక్త మాంసాలతో చేసిన వంట నువ్వు తిన్నావు తప్ప మీరు కష్టపడవాలి.